నమస్కారం. 10వ తరగతి పాసయ్యారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అది దేశంలోనే అత్యున్నత బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. వినడానికే చాలా బాగుంది కదూ? అవును, ఇది నిజం. ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్. నిజంగా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీని గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వామ్మో! ఏంటి నంబర్ అనుకుంటున్నారా? 52,000 రూపాయలు. అక్షరాల నిజం. ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్గా జాబ్ వస్తే అన్ని అలవెన్స్లు కలుపుకొని నెలకి చేతికొచ్చే జీతమిది. ఆలోచించండి, జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంత మంచి శాలరీ, ఇది మామూలు విషయం కాదు. నిజంగా అద్భుతం. అవును, ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఇంత మంచి జీతం, అంత పెద్ద సంస్థలో ఉద్యోగం, దీనికి కావాల్సిన కనీస అర్హతేంటో తెలుసా? జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇంకేమీ అదనపు డిగ్రీలు, సర్టిఫికెట్లు ఏమీ అవసరం లేదు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒకే ఒక్క చాలా ముఖ్యమైన రూల్. ఈ ఒక్క రూల్ వల్లే ఈ జాబ్ లక్షలాది మందికి ఒక వరంలా మారింది. అదేంటో తెలుసుకోవాలనుందా? చూద్దాం రండి. సరే, ముందుగా అసలు ఈ జాబ్ ఎందుకంత స్పెషల్? దీన్ని ఎందుకంత గోల్డెన్ ఆపర్చునిటీ అంటున్నారో వివరంగా చూద్దాం. చూడండి, ఇదేదో అల్లాటపా జాబ్ కాదు. ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, అంటే మన దేశపు సెంట్రల్ బ్యాంక్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. మంచి జీతం, బోలెడు బెనిఫిట్స్ ఇవన్నీ ఒకెత్తైతే వీటన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. అదేంటంటే కాంపిటీషన్ను అమాంతం తగ్గించేసే ఒకే ఒక రూల్. ఆ రూల్ వల్లే ఇది 10th క్లాస్ పాసైన వాళ్లకి ఒక వరంలా మారింది. ఓకే, ఇంతకీ ఈ జాబ్కి ఎవరు అప్లై చెయ్యొచ్చు, జీతం ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ఇంతకు ముందు ఒక ముఖ్యమైన రూల్ అన్నాను కదా, అదే ఇది. ఈ జాబ్కి వినడానికి షాకింగ్గా ఉన్నా డిగ్రీ పాసైన వాళ్లు అప్లై చెయ్యలేరు. అవును, విన్నది కరెక్టే. గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. కేవలం 10th లేదా ఇంటర్ పాసైన వాళ్లు, అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీనికి అర్హలు. దీనివల్ల ఏమవుతుందంటే లక్షల్లో ఉండే కాంపిటీషన్ ఒక్కసారిగా వేలల్లోకి పడిపోతుంది. అందుకే ఇది 10th ఇంటర్ విద్యార్థులకు నిజంగా ఒక జాక్పాట్ లాంటిది. ఇక ఏజ్ లిమిట్ విషయానికొత్తాం. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అదే ఓబీసీ అయితే 3 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 28 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకి 5 ఏళ్ల సడలింపుంది, అంటే 30 ఏళ్ల వరకు అవకాశముంటుంది. ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ చూద్దాం. బేసిక్ పేనే సుమారు 24,250 రూపాయలు ఉంటుంది. దీనికి రకరకాల ఎలవెన్స్లు అన్నీ కలిపితే గ్రాస్ శాలరీ సుమారు 46,000 అవుతుంది. ఒకవేళ బ్యాంక్ క్వార్టర్స్ ఇవ్వలేని పక్షంలో హౌస్ రెంట్ ఎలవెన్స్, అంటే హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. అది కూడా కలిపితే నెల జీతం ఏకంగా 52,000 దాకా వెళ్తుంది. అదిరిపోయింది కదా! జీతం ఒక్కటే కాదు, ఆర్బీఐ తన ఎంప్లాయీస్కిచ్చే బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఫ్యామిలీకి మెడికల్ ఫెసిలిటీస్, పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చుల రియంబర్స్మెంట్, ఇన్సూరెన్స్, వెహికల్ అలవెన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఈ జాబ్ను ఇంకాస్త స్పెషల్గా మారుస్తాయి. సరే, ఇంతకీ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చూద్దాం. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో రెండు స్టేజ్లుంటాయి. ఫస్ట్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్, సెకండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దీన్నే ఎల్పీటీ అంటారు. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి ఇంటర్వ్యూ లేదు. ఎగ్జామ్ బాగా రాస్తే చాలు, జాబ్ వచ్చినట్టే. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఎల్పీటీ గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. ఇది జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. అంటే హైదరాబాద్ రీజన్కి అప్లై చేసేవాళ్లకి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడటం వస్తే చాలు. ఇందులో పాస్ అయితే సరిపోతుంది. దీనికి మార్కులేమీ యాడవ్వు. ఇక సెలెక్షన్లో మెయిన్ రోల్ ప్లే చేసే ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో వివరంగా చూసేద్దాం. ఆన్లైన్ టెస్ట్లో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఇంకా న్యూమెరికల్ ఎబిలిటీ. ప్రతి సెక్షన్ నుంచి 30 ప్రశ్నలొస్తాయి. అంటే మొత్తం 120 ప్రశ్నలు, 120 మార్కులు. సో అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఈ 120 ప్రశ్నల్ని ఆన్సర్ చేయడానికి ఇచ్చే టైం 90 నిమిషాలు, అంటే కేవలం గంటన్నర. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నెగటివ్ మార్కింగ్. అవును, ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ కట్ అవుతుంది.
అందుకే ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టాలి. గెస్ వర్క్ చేస్తే మార్కులు పోయే ప్రమాదముంది. అయితే ఇక్కడో గుడ్ న్యూస్ ఉంది. హైదరాబాద్ రీజన్కి అప్లై చేసేవాళ్లు ఎగ్జామ్ని ఇంగ్లీష్, హిందీతో పాటు మన తెలుగులో, అలాగే ఉర్దూలో కూడా రాసుకోవచ్చు. ఇది చాలామందికి పెద్ద రిలీజ్ ఇచ్చే విషయం, ఎందుకంటే మన సొంత భాషలో పరీక్ష రాయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక ఫైనల్గా అప్లై చేయడానికి కావలసిన ఇంపార్టెంట్ డేట్స్, ఫీజు వివరాలు ఏంటో చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్ రీజియన్ కింద మొత్తం 36 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీకి 27 పోస్టులు ఉన్నాయి. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అప్లికేషన్లు జనవరి 15న స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 4. ఎగ్జామ్ కూడా ఫిబ్రవరి చివర్లోనే ఉండే ఛాన్స్ ఉంది. అంటే ప్రిపరేషన్కి టైం చాలా తక్కువగా ఉంది. సో ఇప్పట్నుంచే స్టార్ట్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చూస్తే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి 50 రూపాయలు ప్లస్ జీఎస్టీ. అదే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకైతే 450 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మిస్ చేసుకోకూడని అవకాశం. 10th క్లాస్ క్వాలిఫికేషన్, చాలా తక్కువ కాంపిటీషన్, మంచి జీతం, అది ఆర్బీఐలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, ఇలాంటి కాంబినేషన్ మళ్ళీ రాదు. నిజంగా ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుందో చెప్పలేం. తక్కువ పోటీ, మంచి జీతం, అద్భుతమైన జాబ్ సెక్యూరిటీ అన్నీ ఒకే చోట. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఒక మంచి భవిష్యత్తుకు పునాది వేసుకుంటారా? ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి.